హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో ప్లాస్టిక్ రీఫిల్ మరియు రబ్బర్ బెలూన్ కాగితం యొక్క చిన్న చిన్న ముక్కలను ఎలా ఆకర్షిస్తాయో తెలుసుకుందాం. మొదటగా ఒక ప్లాస్టిక్ రీఫిల్ను తీసుకొని దానిని ఒక పాలిథీన్ కాగితంతో బాగా రుద్దాలి. ఇలా రుద్దినప్పుడు ప్లాస్టిక్ రీఫిల్ పైన ఆవేశం చేరుతుంది. ఇప్పుడు ఆవేశపూరితమైన రీఫిల్ను కాగితం యొక్క చిన్న చిన్న ముక్కలకు దగ్గరగా తీసుకొని వచ్చినప్పుడు ఆ కాగితపు ముక్కలు ప్లాస్టిక్ రీఫిల్ చేత ఆకర్షించబడి అవి రీఫిల్కు అతుక్కుపోవడం గమనించవచ్చు. ఇదే ప్రయోగాన్ని బెలూన్తో కూడా చేయవచ్చు. ఒక బెలూన్ను తీసుకొని దానిని పాలిథీన్ పేపర్తో బాగా రుద్దినప్పుడు దానిపై ఆవేశాలు చేరి అది ఆవేశపూరితమవుతుంది. ఈ బెలూన్ను చిన్న చిన్న కాగితం ముక్కలకు దగ్గరగా తీసుకొని వచ్చినప్పుడు అది కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది. ఈ వస్తువులను మనం పాలిథీన్ పేపర్తోనే కాకుండా పొడి జుట్టు లేదా ఉన్ని గుడ్డతో రుద్దినప్పుడు కూడా అవి ఆవేశపూరితంగా మారి కాగితపు ముక్కలను ఆకర్షిస్తాయి. ఈ కాగితపు ముక్కలు ఎలా ఆకర్షించబడుతున్నాయి? దీని వెనుక గల కారణమేమిటో వివరంగా తెలుసుకుందాం. పదార్థం అణువులతో నిర్మితమైందనే విషయం మనకు తెలుసు. కావున ఈ విశ్వంలోని ప్రతి వస్తువు అణువులతో తయారైనది. ఈ అణువులలో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అనే ఉపపరమాణు కణాలు ఉంటాయి. ఈ కణాలలో ఎలక్ట్రాన్లు రుణావేశపూరితమైనవి. మనం ప్లాస్టిక్ రీఫిల్ను లేదా బెలూన్ను పాలిథిన్ పేపర్తో రుద్దినప్పుడు పాలిథిన్ పేపర్ మీద ఉండే కొన్ని ఎలక్ట్రాన్లు రీఫిల్ లేదా బెలూన్ మీదకి చేరుకుంటాయి. ఇలా జరగడం వల్ల రీఫిల్ లేదా బెలూన్ మీద ఎక్కువ సంఖ్యలో రుణాత్మక కణాలు అనగా ఎలక్ట్రాన్లు ఉంటాయి. చిన్న చిన్న కాగితపు ముక్కలు తటస్థంగా ఉంటాయి, అనగా వాటిలో ధన మరియు రుణాత్మక ఆవేశాలు సమానంగా ఉంటాయి. కానీ రుణావేశపూరితమైన ప్లాస్టిక్ రీఫిల్ లేదా బెలూన్ను తటస్థంగా ఉన్న కాగితం ముక్కల దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు రుణాత్మక ఆవేశాలు వెనుకకు తోయబడి ధనాత్మక ఆవేశాలు ముందు వైపుకు కదులుతాయి. ఎందుకనగా విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి మరియు సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయనే విషయం మనకు తెలుసు. కాగితం ముక్కలపై ఉండే ధనాత్మక ఆవేశాలు ప్లాస్టిక్ రీఫిల్ లేదా బెలూన్పై ఉండే రుణాత్మక ఆవేశాలను ఆకర్షించడం వల్ల ఈ చిన్న చిన్న కాగితం ముక్కలు ఎగిరి ప్లాస్టిక్ రీఫిల్ లేదా బెలూన్కు అతుక్కుంటాయి. ధన మరియు రుణ ఆవేశాల మధ్య పనిచేసే ఈ అదృశ్య బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటారు. కావున కొన్ని వస్తువులను రుద్దడం వల్ల ఎలక్ట్రాన్లు ఒక వస్తువు నుండి మరొక వస్తువుపైకి వెళ్తాయి. దాంతో వస్తువులు ఆవేశపూరితమవుతాయి. అప్పుడు కనిపించని స్థావర విద్యుత్ బలాలు పనిచేయడం వల్ల పేపర్ ముక్కలు ఆకర్షించబడతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సైన్స్ వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.